పండుగైనా, పెళ్ళైనా, పెట్టుబడైనా ఇండియన్స్‌కు ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ప్రతి సంవత్సరం 800 టన్నులకు పైగా బంగారాన్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. నిజానికి దశాబ్దాలుగా మన దగ్గర బంగారపు గనులు ఉన్నా దాన్ని వెలికి తీయటానికి పెద్ద స్థాయి ప్రయత్నాలు మాత్రం జరగలేదు. అయితే ఇప్పుడు గేమ్ మారబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతం జరగనుంది. దేశ చరిత్రను మార్చే ప్రాజెక్టు సిద్ధమవుతోంది. స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి ఒక ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఇండియాలో తవ్వకాలు ప్రారంభించనుంది. బంగారం దిగుమతి దేశం నుంచి ఉత్పత్తి చేసే దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాల్లో ఉన్న జొన్నగిరి ప్రాంతం ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో 400 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో రూపుదిద్దుకున్న జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ మే 2026లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో మొదటి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుగా ఇది నిలుస్తోంది. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, త్రివేణి ఎర్త్ మూవర్ సంస్థల మద్దతుతో ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చెందుతోంది. ఈ గనిలో 13.1 టన్నుల బంగారం నిల్వలున్నాయని అంచనా. ఇంకా అన్వేషిస్తే ఇది 42.5 టన్నుల వరకు పెరిగి ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో పనిచేసి ప్రతి సంవత్సరం 1000 కిలోల బంగారం ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. దాదాపు 15 సంవత్సరాల పాటు ఈ గని ఉత్పత్తి కొనసాగించవచ్చు. ఇంతకాలం బంగారం కోసం ఇండియా విదేశాలపై ఆధారపడితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆ పరిస్థితిని మార్చే మొదటి అడుగుగా మారుతోంది. ప్రెజెంట్ దేశంలో హుట్టి గోల్డ్ మైన్స్ మాత్రమే ప్రధానంగా గోల్డ్ ఉత్పత్తి చేస్తూ సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల బంగారం ఇస్తోంది. ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ 2000లో మూతపడిన తర్వాత పెద్ద స్థాయిలో గనుల కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ జొన్నగిరి ప్రాజెక్ట్ ఆ ఖాళీని భర్తీ చేయటమే కాకుండా దేశంలో బంగారం ప్రైవేట్ రంగ ప్రవేశానికి కూడా మార్గం చూపిస్తోంది. విదేశాల నుంచి వచ్చే 800 టన్నుల దిగుమతులను ఒక్కసారిగా తగ్గించకపోయినా ఇదొక పెద్ద మార్పుకు నాంది. ఇక రాళ్లలో దాగి ఉన్న బంగారాన్ని బయటకు తీసే ప్రక్రియ కూడా అంతే ఆసక్తికరం. ముందుగా నేలను భారీ యంత్రాలతో తవ్వి రాళ్లను పేలులతో పగలగొట్టి వాటిని చిన్న ముక్కలుగా చేసి ప్రాసెసింగ్ కేంద్రానికి తీసుకెళ్తారు. అక్కడ ఆ రాళ్లను పొడిలా మార్చి మొదట గురుత్వాకర్షణ పద్ధతిలో కొంత బంగారం వేరు చేస్తారు. తర్వాత రసాయన ప్రక్రియల ద్వారా మిగిలిన బంగారాన్ని పూర్తిగా వెలికి తీసి చివరికి అధిక ఉష్ణోగ్రతల్లో కరిగించి ఘనమైన బంగారం గడ్డలుగా మార్చుతారు. ఈ మొత్తం ప్రక్రియ సాధారణ రాళ్లను విలువైన బంగారంగా మార్చి ఆధునిక అల్కెమీలా కనిపిస్తుంది. జొన్నగిరిలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇండియా మళ్ళీ తన సొంత ఖనిజ సంపదను వెలికి తీసే దిశగా ముందడుగు వేస్తోంది.